వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పడుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేని తనం, భర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం ఆయన బెయిల్ వచ్చింది, ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు, వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు ఈయనకు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని.